హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ సొలోమన్ ఖేన్. ఈ మూవీ 1 అవర్ అండ్ 46 మినిట్స్ తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ వీడియోకి వచ్చిన లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, పిశాచులు వాళ్ళుండే ప్రాంతాన్ని మొత్తం ఆక్రమించి అలాగే అక్కడ ఉండే ప్రజల్ని చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి. అయితే అప్పుడు మన హీరో ఏం చేశాడు, మన హీరోకి దానికి ఏం సంబంధం అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, స్టార్టింగ్ ఒక 40 మినిట్స్ అయితే కొంచెం లాగ్ అనిపించింది. దాని తర్వాత నుంచి అయితే పర్లేదు, బానే ఉంది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్, వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. ఇంకా ఈ మూవీలో తీసుకున్న స్టోరీ కూడా కొంచెం కొత్తగానే ఉంది గైస్. అండ్ మూవీలో అయితే ఒక వరల్డ్ అయితే వీళ్ళు క్రియేట్ చేశారనమాట. అదే నాకు కొంచెం కొత్తగా అనిపించింది అండ్ కొంచెం బాగుంది కూడా. ఇంకా మూవీలో విజువల్స్ కానీ, సీజీ కానీ, డిజైనింగ్ కానీ అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి గైస్. అండ్ అక్కడ లొకేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి, ఎందుకంటే రియల్ లొకేషన్స్ లో షూట్ చేసినట్టుంది, అందువల్ల కొంచెం బాగున్నాయి. ఇంకా మూవీలో సౌండ్ ఎఫెక్ట్స్ గైస్ బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అని చెప్తాను. ఎందుకంటే ఇలాంటి మూవీస్ కి సినిమాటిఫిక్ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కాకపోతే చాలా డల్ గా ఉంటాయి ఈ మూవీలో. ఏంటంటే ఒక ప్లేస్ లో అక్కడ వర్షం పడతా ఉంటది, కాకపోతే అక్కడ వర్షం సౌండ్ ఎఫెక్ట్ ఉండదు. అండ్ ఒక ప్లేస్ లో అయితే గైస్ వాళ్ళ చేతికి సేల్ కొడతారనమాట, అక్కడైతే సైలెంట్ గా ఉంటది. అక్కడైతే ఒక మంచి సౌండ్ ఉంటే చాలా అంటే చాలా బాగుండేది. అంటే మనకి అక్కడ సౌండ్ లేకపోయేది, ఆ ఎమోషన్ మనకి అర్థం కాలేదన్నమాట. ఇంకా మూవీలో గైస్ మనకి పిశాచి అని చెప్తారు, కాకపోతే దాని గురించి వీళ్ళైతే మంచి డీటెయిలింగ్ ఇవ్వలేదు అనమాట. ఇంకా కొంచెం డీటెయిలింగ్ ఇచ్చింటే కొంచెం బాగుండేది. అంటే అసలు ఆ పిశాచి ఎక్కడ ఉంటుంది, దాని ప్లేస్ ఏంటి, ఆ పిశాచి ఎలా వచ్చింది ఏంటి అనేసి ఒక మంచి డీటెయిలింగ్ ఇచ్చింటే కొంచెం బాగుండేది. ఇంకేంటంటే మూవీలో హీరోకి అయితే చాలా అంటే చాలా పెద్ద హైప్ ఇస్తారు. ఏంటంటే మన హీరోకి దేవుడి కన్నా ఎక్కువ పవర్స్ ఉన్నాయంట. అదైతే నాకు పెద్ద అన్లాజిక్ అనిపించింది. దేవుడి కన్నా ఎక్కువ పవర్స్ ఉంటే ఏంటి మామ, నాకు అర్థం కాలేదు. కాకపోతే మన హీరో ఏమన్నా మంచి మంచి ఏమన్నా ఫైట్స్ చేస్తాడంటే అంతే ఉండవు అనమాట, నార్మల్ గానే ఫైట్స్ ఉంటాయి. మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది అనమాట, దేవుడి కన్నా ఎక్కువ పవర్స్ ఉన్నాయి అనేసి. ఆ డైలాగ్ అయితే కొంచెం అన్లాజిక్ అనిపించింది. ఇంకా మూవీలో గైస్ ఒక 40 మినిట్స్ అయ్యాక దాని తర్వాత నుంచి అయితే ఫైట్స్ ఉంటాయి, అవి అయితే పర్లేదు, బానే ఉంటాయి. ఇంకా మూవీలో నాకు క్లైమాక్స్ కూడా అంత పెద్దగా అనిపించలేదు, వెరీ వెరీ నార్మల్ గా ఉంది. కొంచెం క్లైమాక్స్ కొంచెం బాగా రాసుంటే కొంచెం బాగుండేది, ఎందుకంటే మూవీలో క్లైమాక్స్ కొంచెం బాగా రాసుకోవడానికి అయితే కొంచెం గ్రిప్ ఉంది, కాకపోతే వీళ్ళు రాసుకోలేదు. కాకపోతే మూవీలో విజువల్స్ కానీ, సీజీ కానీ, గ్రాఫిక్స్ కానీ, విఎఫ్ఎస్ కానీ అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. అంటే వర్త్, కొంచెం బాగున్నాయి, చూడబుద్ధి అవుతుంది. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ పర్లేదు గైస్, బాగానే ఉన్నాయి. నాకైతే నచ్చింది కొన్ని కొన్ని సీన్స్ లో అయితే. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే పర్లేదు అనిపించింది. మీకు ఓల్డ్ డ్రాప్ స్టోరీ సిస్టమ్ అయితే అండ్ వార్ సిస్టమ్ అయితే కొంచెం ట్రై చేయొచ్చు, పర్లేదు అనమాట. ఎందుకంటే మూవీలు సీజీ విఎఫ్ఎక్స్ అయితే పర్లేదు, బాగానే ఉంటాయి చూడటానికి. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 2 out of 5.